బ్రిటన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటన ముగిసింది. ఇకైతే స్టాల్ లేక స్టేడియంలో జరిగిన మోహన్ జోకన్ మెస్సీ ఆల్ స్టార్ వర్సెస్ డైమండ్ హార్పర్ మెస్సీ ఆల్ స్టార్ ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా గందరగోళం నెలకొంది. ఇక మెస్సీ మ్యాచ్ ఆడకుండానే త్వరగా వెళ్లిపోయాడని అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనపై స్పందించిన పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ సీఎం బెనర్జీ అభిమానులు బహిరంగ క్షమాపణలు చెప్పారు. లియోనెల్ మెస్సీ పర్యటనలో నిర్వహణ లోపాలున్నాయని ఆమె స్వయంగా అంగీకరించింది. ఇక అభిమానుల నిరాశకు బెంగాల్ సర్కారు బాధ్యత తీసుకుంటుందని పేర్కొన్నారు. జరిగిన అసౌకర్యానికి అభిమానులు క్షమించాలని కోరారు. అంతేకాదు ఇక ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మమతా బెనర్జీ వెల్లడించింది. ఇక అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటన ముగిసింది. అయితే స్టాల్ లేక స్టేడియంలో జరిగిన మోహన్ జోకన్ మెస్సీ ఆల్ స్టార్స్ వర్సెస్ డైమండ్ హార్పర్ మెస్సీ ఆల్ స్టార్స్ ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా గందరగోళం నెలకొంది. ఇక మెస్సీ మ్యాచ్ ఆడకుండానే త్వరగా వెళ్లిపోయాడని అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనపై స్పందించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభిమానులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. లియోనెల్ మెస్సీ పర్యటనలో నిర్వహణ లోపాలు ఉన్నాయని ఆమె స్వయంగా అంగీకరించింది. ఇక అభిమానుల నిరాశకు బెంగాల్ సర్కార్ బాధ్యత తీసుకుంటుందని పేర్కొన్నారు. జరిగిన అసౌకర్యానికి అభిమానులు క్షమించాలని కోరారు. అంతేకాదు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మమతా బెనర్జీ వెల్లడించారు.